యూనిట్ చాలా చాలా డెడ్ ఈజీ యూనిట్. దీంట్లోకి వెళ్ళి ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ లేదు. ఉన్నాయన్నీ థియరిటికల్ టాపిక్సే. కంపల్సరీ థియరిటికల్ టాపిక్సే వస్తాయి, వేరే టాపిక్స్ ఏం రావు అనమాట. ఓకేనా. ఇందులోకి వెళ్ళి మెయిన్గా ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ 3 టాపిక్స్ నుంచి వెళ్ళి కంపల్సరీగా ఒక టాపిక్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ కవర్ అవుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ ఎంసీబీ, ఈఎల్సీబీ, ఎంసీసీబీ ఈ అబ్రివేషన్స్ షార్ట్ ఆన్సర్స్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. తర్వాత పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంది, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి రావచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాటరీస్, అంతే సింపుల్. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ 3 టాపిక్స్ ఉన్నాయా, ఈ 3 టాపిక్స్లో ఎంసీబీ నేర్చుకుంటే ఎంసీసీబీ అనేది సేమ్ సిమిలర్ కన్స్ట్రక్షన్ అండ్ సిమిలర్ ఆపరేషన్, చేంజ్ ఏముండదు. తర్వాత ఈ ఈఎల్సీబీలో మనకి 2 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్స్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చి వోల్టేజ్, ఇంకొకటి కరెంట్ బేస్ అనమాట. సో వోల్టేజ్ నేర్చుకుంటే కరెంట్ అనేది ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. జస్ట్ 3 టాపిక్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ వస్తాయి ఇక్కడ. 50 ఎట్లాంటి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, మీరు మిగతా యూనిట్లు చదవకపోయినా ఒకవేళ చాయిస్ కింద ఏదైనా వదిలేసిన, అంటే కొంతమంది ఓన్లీ పాస్ మార్క్స్కే ట్రై చేస్తుంటారు కదా, అన్ని యూనిట్లు ప్రిపేర్ అవ్వలేరు. 5 యూనిట్స్ వాళ్ళు 3 యూనిట్స్ 4 యూనిట్స్ అట్లా ప్రిపేర్ అవుతుంటారు. అందులోకి వెళ్ళి 50 యూనిట్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోండి అనమాట. ఇందులోకి వెళ్ళి ఈ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మిగతా అన్ని థియరీ కాబట్టి థియరీని కొంచెం చదువుకొని ప్రాక్టీస్ చేస్తే డెడ్ ఈజీగా రాసేయచ్చు. ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ లేదు ఈ యూనిట్ నుంచి. ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఈ 3ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు థియరీని ఓన్గా కూడా రాసేయచ్చు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో 50 యూనిట్ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. ఎందుకంటే మిగతా యూనిట్లో ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఒకవేళ మీరు అన్ని టాపిక్స్ నేర్చుకున్నా ఒకవేళ ప్రాబ్లం వస్తే ఆ యూనిట్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. దీంట్లో మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు కంపల్సరీగా ఈ యూనిట్ని మాత్రం ప్రిపేర్ అవ్వండి. వీలైతే ఈ యూనిట్లో అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ చదవడానికి ట్రై చేయండి. అప్పుడు 10 to 12 మార్క్స్ ఎటు పోకుండా మీకు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే.